క్యాండిడేట్ ఎవరు 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 బాగా ప్రసిద్ధి పొందిండు ఆయన, మొత్తం దేశమంతా ప్రసిద్ధి పొందిండు. దేంట్లోరా అంటే చెప్పిన మాట మోసం చేసేట్లా దేశంలోనే నంబర్ 1 ఆయన. చిన్న లేకుండా పెద్ద లేకుండా ఎవరినంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టుట్లా దేశంలోనే నంబర్ 1 ఆయన. అంత ప్రసిద్ధి చెందాడు. ఆయన కూడా అంతే. మన ఊర్లోకి వచ్చిండా ఏమన్నా? ఓ 10 లక్షలు ఇచ్చిండా? మరి ఎందుకు వేయాలి ఆయన ఓటు? సింపుల్ కదా. బాగారెడ్డి అయినా మన పెళ్ళిళ్ళకి వచ్చే, మన ఇంట్లో బాధ అయితే వచ్చే, తన ఆర్మూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తిరగని ఊరు లేదు, తిరగని గల్లి లేదు, చెయ్యని పని లేదు. ఆయన మరి 5 ఏళ్ళు చూస్తామని ఈ తినని చూస్తే 5 ఏళ్ళు ఒక్కసారి గుర్తు చేయాలి అంతే. వాళ్ళకు 5 ఏళ్ళు బాగారెడ్డి అనే ఎమ్మెల్యేగా ఉండే. మన బెజ్జోరకు వచ్చిండా బెజ్జోరకు అప్పుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు బాగారెడ్డి అని రాలేదా? మన పురాణపేటకి వచ్చిండా, మన పిప్రికి వచ్చిండా? మరి తిన వచ్చేట్లా? మరి ఇప్పుడు ఉన్న 5 ఏళ్ళు అయినా రాకపోతే ఎట్లా? ఈ ఎంపీ రానేవాడు కదా, వస్తేనే లేడు కదా. మరి ఆయనకి ఎందుకు కొట్టేయాలి మనం? ఇయ్యకో 2-3 మాట చెప్పిండు. పసుపోటు తెస్తా 5 రోజులలో అన్నాడు. 5 ఏళ్ళు అయింది, లేదు. మళ్ళీ ఏదో అన్నాడు, నేను ఉద్యోగాలు తెప్పిస్తా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వేలాది ఉద్యోగాలు ఇస్తా నేను పిల్లలకు అన్నాడు. ఒక్క ఉద్యోగం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 1,00,000 ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఒక్క ఇల్లు లేదు. ఎందుకైనా కోటేయాలి? మన ఊర్లోకి రానోడు, మనకు రూపాయి ఇయ్యనోడు, చెప్పిన మాట చెయ్యనోడు, ఈ అరవేందుకు మనం ఎందుకు వేయాలి ఓటు అన్న విషయం చర్చకు పెట్టాలి దయచేసి గ్రామాల్లో. కాబట్టి 2 క్యాండిడేట్లు పోలికనే లేదు బాగిరెడ్డి అన్నతోటి. చాలా ప్లస్ పాయింట్ మనకి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంది? మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి. 3 నియోజకవర్గాల్లో మనం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో ఉన్నాం. 3 నియోజకవర్గాల్లో. ఒక నియోజకవర్గం బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం తనదేనా అంటే 4 మనం ఉన్నాం. ఆ 3 ఇద్దరు కలిపి పంచుకుంటారు. 4 మనం ఉన్నాం అంటే పక్కా 4 మెజార్టీ మనం తెస్తాం. తేవాలి, మనందరం తలుచుకుంటే వస్తుంది, మీరందరూ తలుచుకుంటే వస్తుంది. మిగతా 3 నియోజకవర్గాలు వాళ్ళు కొట్టుకుంటారు. ఇక మనమే ఉంటాం 1-2 2 3 వాళ్ళు కొట్టుకోవాలి. దగ్గర కూడా ఉండరు వాళ్ళు. కానీ మనం మనసు పెట్టి పనిచేయాలి దయచేసి. జర పోయినసారి ఎన్నికలకు లాపర్వం ఉంటాం, కొద్దిగా 10 ఏళ్ళు ఉంటాం కదా అని కొద్దిగా లాపర్వ అయింది. ఆ లాపర్వ ఫలితం ఏమొచ్చిందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనందరం గట్టిగా నిలబడి తినని బాగిరెడ్డి అని మంచిగా పనిచేసి గెలిపించుకుంటే, సురేష్ రెడ్డి సాబ్ ఉన్నాడు ఎంపీగా. ఇప్పుడు మనకు అది కూడా ఒక ప్లస్ పాయింట్. మనకు మొత్తం పార్లమెంట్ 7 కాన్ఫరెన్స్లో కూడా ప్లస్ పాయింట్. ఇప్పుడు తన ఎంపీగా ఇంకో ఎంపీగా బాగిరెడ్డి అని వచ్చిండు అనుకో, ఇక మన నియోజకవర్గానికి అయితే 3 ఉంటాం. 2 ఎంపీలు, నేను ఒకరిని ఎమ్మెల్యే. ఏంది ఇక కాని పని మనకు? ఏ పోలీస్ స్టేషన్లో ఎవడు కుర్చేసుకొని కూర్చుంటాడు? ఏ మండల ఆఫీస్లో ఎవడు కుర్చేసుకొని కూర్చుంటాడు? ఏ ఒర్రని ఏ వాగుని ఎవడు పడతాడు? చూద్దాం. ఇక అప్పుడు చూద్దాం. కానీ మనం గట్టిగా పనిచేసి గెలిపియాలి. ఎవడేం వేయలేడు. దయచేసి ఇది మీరందరూ గమనించాలి. ఇంకొక ఏ గమ్మతున్నది, ఇక నన్ను చూసి కాదు మోడీకి అని చెప్తున్నాడు ఆయన. నన్ను ఆయన చూసేటన్న వాడేని తెలిసిపోయి నన్ను చూసి కాదు మోడీని చూసి ఎయ్యూరి ఓటు అని అంటున్నారు. నేను అంటున్నా 543 సీట్లు లోక్సభ సీట్లు, అంతే కదా సార్ సురేష్ రెడ్డి సార్? 542 543 సీట్లల్లా గిన గెలితే ఎంత, ఓడితే ఎంత? ఒక్క అరవింద్, ఒక్క నిజామాబాద్ 543 సీట్లలో అరవింద్ ఓడినా గెలిచినా ఆడ నరేంద్ర మోడీకి అయ్యేదేం లేదు, రాహుల్ గాంధీకి అయ్యేదేం లేదు. నా లాభం లేదు, నష్టం లేదు. ఇక ఈ మాట మాట్లాడాలి మనం ఊర్లల్లో. నరేంద్ర మోడీ 5 ఉంటే అవుతాడు,
రాహుల్ గాంధీ ఏది ఉంటే అవుతాడు. గీ నిజామాల గీ గీ బోడగుండు గీన గెలితే ఎంత ఓడితే ఎంత? ఎవరికి సంబంధం? ఎవరికి సంబంధం లేదు, ఇద్దరికి సంబంధం లేదు. అందుకోసం మనం నిండా ముంచిన మాయమాటలు చెప్పి మోసం చేసిన ఆయన్ని, మన ఊర్లలోకి రానాయన్ని, మనకు రూపాయి ఇయ్యనాయన్ని, ఈ ఎంపీ అరవింద్ని ఓడగొట్టాలి అన్న ప్రచారం మనం చెయ్యాలి ఊర్లలో. ఈయనతోటి ఏం పొరపడేది లేదు నరేంద్ర మోడీకి కానీ రాహుల్ గాంధీకి కానీ. 543 ఉన్నాయి, అలా ఏది ఉంటే మస్తున్నాయి. ఇంకా ఆట ఫుల్ గ్రౌండ్ ఉన్నది వాళ్ళకి. ఆ గ్రౌండ్లో తెలుసుకుంటారు ఆట నువ్వా నేనా అని చెప్పి. ఈయనను మాత్రం పొందబెట్టాలి, ఎందుకంటే మనల్ని మోసం చేసిండు కాబట్టి. అహంకార పూరితమైన వ్యవహారంతో, ప్రజలంటే లెక్కలేని వ్యవహారంతో, ఓట్లేసిన ప్రజలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యవహారంతో, పని చేయకున్నా సరే వాళ్ళే ఓట్లేస్తారు, గర్జుకు ఓట్లేస్తారు అనే అహంకారం ఇవాళ ఎంపీ అరవింద్కు ఉన్నది. కాబట్టి అహంకారాన్ని మనం దించాలి. పనితోటి సంబంధం లేకుండా మోడీ పేరు చెప్పి నన్ను గెలిపిర్రే, నాది కాదు మోడీ పేరు చెప్పి నన్ను గెలిపిర్రే అంటే ప్రజలకు నువ్వేం చేసినావో చెప్పవా? నీకు ఓటేసిన ప్రజలు అంత చులుకన్నా? ఈ అహంకారపూరితమైన అరవింద్ని మనం ఓడగొట్టాలి. తప్పక మనకు సంబంధం లేని, మనం చూడని, మన దిక్కు పట్టించుకొని జీవన్ రెడ్డి కూడా మనకు పనికిరాడు. ఇక మనకు బాగారెడ్డి అనే వనికొస్తాడు అన్న మాట మనం ఊర్లలో చెప్పాలా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను.